ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో దొంగల భయం ఎక్కువయింది. తెనాలి రామకృష్ణ ఇంట్లో చాలా డబ్బు నగలు ఉన్నాయని తెలుసుకున్న ఇద్దరు దొంగలు అర్ధరాత్రి ఆయన తోటలో దాక్కున్నారు. రామకృష్ణ అది గమనించాడు. తన భార్యను గట్టిగా పిలిచి దొంగలకు వినబడేలా ఇలా అన్నాడు, చూడు, ఊరిలో దొంగలు పడ్డారట. మన దగ్గరున్న నగలు డబ్బు అన్నీ ఒక పెద్ద ఇనుప పెట్టెలో పెట్టి భద్రంగా మన తోటలోని బావిలో పడేద్దాం. అప్పుడు దొంగలకు దొరకవు. దొంగలు ఇది విని చాలా సంతోషించారు. అబ్బా, మన పని సులువైపోయింది, బావిలోంచి పెట్టె తీస్తే చాలు అని సంబరపడ్డారు. రామకృష్ణ తన భార్యతో కలిసి ఒక భారీ పెట్టెను మోసుకొచ్చి దబాల్మని బావిలో పడేశాడు. ఆ పెట్టెలో నిజానికి రాళ్లున్నాయి. రామకృష్ణ ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు. దొంగలు బావి దగ్గరకు వచ్చారు. బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో పెట్టె దొరకలేదు. దాంతో వాళ్లు తోటలోని మొక్కలకు నీళ్లు పోస్తూ బావిని ఖాళీ చేయడం మొదలుపెట్టారు. తెల్లారేసరికి ఏం జరిగింది? దొంగలు రాత్రంతా కష్టపడి బావిలోని నీళ్లన్నీ తోడేశారు. తోటలోని చెట్లన్నీ తడిసిపోయాయి. చివరికి బావి అడుగున ఉన్న పెట్టెను పైకి తీసి ఆశగా తెరిచారు. అందులో ఏమున్నాయి? కేవలం రాళ్లు మాత్రమే. అప్పుడే రామకృష్ణ బయటకు వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు, అయ్యో సోదర్లారా, రాత్రంతా కష్టపడి నా తోటలోని చెట్లనింటికి నీళ్లు పోసినందుకు చాలా కృతజ్ఞతలు. మీకు ఎంత కూలి ఇవ్వాలో చెప్పండి. రామకృష్ణ తెలివితేటలకు భయపడి ఆ దొంగలు అక్కడ్నుంచి కాళ్లకు బుద్ధి చెప్పారు. ఈ కథలోని నీతి, కష్టపడకుండా పరుల సొమ్ము ఆశించకూడదు. తెలివితేటలతో ఎంతటి ప్రమాదాన్నైనా అధిగమించవచ్చు.